పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి. నేను మీ మాధురి. మేము మీకు ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్‌గా డాక్టర్ గారి దగ్గర నుంచి ఆ సలహాలు, సూచనలు మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చండి. సో, అందుకనే ప్రేక్షకులకి మరీ దగ్గర అవ్వడానికి మీ క్వెషన్స్‌ని డైరెక్ట్‌గా మనకి డాక్టర్ గారే ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నారు. అండ్ మాకలా ఒక క్వెషన్ ఒకళ్ళు పంపించారన్నమాట. రమ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మాకు పంపించినందుకు. మరి మనకు వచ్చిన క్వెషన్ ఆవిడ బాధని ఇలా పంచుకున్నారు. ముందుగా అయితే మన డాక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసేద్దాము. సో, హలో స్పందన గారు. హాయ్ మాధురి గారు. యాక్చువల్‌గా చాలా బాధాకరంగా ఉందండి. ఈ క్వెషన్ ఇప్పుడు చదవడం. వాళ్ళు రమ మిగతావి ఏవి కూడా మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఆవిడ ప్రాబ్లమ్. సో, 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందంట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంట అమ్మ, బుజ్జి అనుకుంటూ చాలా ప్రేమ చూపించేసాడంట. అది చూసి నిజంగా ఇలాంటి ప్రేమ నేను నా లైఫ్‌లో నా పేరెంట్స్ దగ్గర కూడా పొందలేదు. నాకు కరెక్ట్ పర్సన్ ఇతను అని చెప్పేసి చాలా ఇంకా. ఆ అమ్మాయి వచ్చి బ్రాహ్మిన్. సో, ఆ అబ్బాయి వచ్చి నాన్ బ్రాహ్మిన్. ఆ అబ్బాయి కోసం ఈ బ్రాహ్మిన్ అయిన అమ్మాయి తన విలువల్ని అన్ని పక్కన పెట్టి తన కోసం నాన్ వెజ్ వండడం ఇవన్నీ కూడా తను చేసింది. సో, నార్మల్‌గా అంటే వాళ్ళు అలా చెయ్యరు. అలా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా! సో, అలా దాన్ని కూడా తను పక్కన పెట్టేసి తన హస్బెండ్‌కి నచ్చినట్టుగా తనుందంట. అయితే 2 ఇయర్స్ తర్వాత ఆ హస్బెండ్ వేరే అమ్మాయితోటి రిలేషన్‌లో ఉన్నాడు. సో, ఈ అమ్మాయి ఏంటంటే ఎప్పటినుంచో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనుకుంటే, ఇంకా మనకి టైం ఉంది కదా! ఇంకా కంప్లీట్‌గా సెటిల్ అవ్వలేదు కదా! సెటిల్ అయిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకుని పోస్ట్‌పోన్ చేస్తూ, అబార్ట్ చేస్తూ అలా అలా కంటిన్యూ అవుతున్నారు. సో, వన్స్ ఇతను వేరే అమ్మాయితోటి ఇలా రిలేషన్‌లో ఉండడం ఈ అమ్మాయికి తెలిసింది. సో, ఈ అమ్మాయి ఏమో ఆ అమ్మాయిని అడగడం, "నువ్వెవతివి ఎళ్ళిపో" అన్నట్టు కొన్ని కొన్ని మాటలు జరగడము. సో, తను కూడా అడిగితే, "ఇది అది కాదు, నీకేమీ అర్థం కాదు" అని తను కూడా రెసిస్ట్ చేయడము. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. 1 ఇయర్‌గా వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి మనస్పర్ధలు, గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి ఇంక విడిపోదాం అన్నట్టుగా వచ్చింది. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. తను సింగిల్ ఇప్పుడు ఏకాకి అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. తన హస్బెండ్ కూడా తనని కొట్టడం లాంటిది చేస్తున్నాడంట. సో, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడంట. అసలు ఒక అమ్మాయి దగ్గర మాట్లాడుకునే మాటలు ఒక భార్య దగ్గర అంత దారుణంగా మాట్లాడుతున్నాడంట. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? తను ప్రెగ్నెంట్‌గా ఉంది. "నువ్వు నా ద్వారా వచ్చిన ప్రెగ్నెంట్ కాదు. నేను ఇంట్లో ఉండట్లేదు కదా! నువ్వెవరితో తిరిగావో ఏంటో" అని చెప్పేసి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అంటున్నాడు. సో, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటారు? ఇది చాలా దుఃఖమైన స్టోరీ అండి. అంటే పాపం ఈ అమ్మాయి ఇంత గొడవలు పడుతూ పాపం లాస్ట్ మూమెంట్‌లో వదిలేయాలన్నప్పుడు తన ప్రెగ్నెన్సీ అవ్వటము. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆమె ఏం చెయ్యాలి? అంటే బేబీని ఉంచుకోవాలా? లేకపోతే అంటే ఇలాంటి మనిషితో ఇప్పుడు బేబీని కంటే ఆ బేబీ పరిస్థితి ఏంటి? ఇంకా పేరెంట్స్ నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ లేదు. సో, ఆ బేబీని ఎలా పెంచుతుంది తను సింగిల్ మదర్‌గా? సో, ఇలాంటి కేసెస్ మా దగ్గరకు వస్తే మేము ఏం చెప్తాను అంటే అండి, మీ లైఫ్ ఎండేంజర్ చేసుకోవటం ఒకటి. మీ రిస్కులు మీరు తీసుకోవటం, మీరు లవ్ మ్యారేజెస్ చేసుకోవటము, అంటే పేరెంట్స్‌కి అగేన్స్ట్‌కి వెళ్ళి ఫ్యామిలీ అగేన్స్ట్‌కి వెళ్ళి మీరు చేయటం ఒకటి. బట్ అది ఏంటంటే ఆ అమ్మాయి కాన్సిక్వెన్సెస్ పాపం అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి ఇలా అయింది. కాన్సిక్వెన్సెస్ ఆమె సఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆమె ఇంకో ఒక బేబీని దీంట్లో తెస్తే ఆ బేబీ మరి ఎంత సఫర్ అవ్వాలి? అసలు ఇలాంటి మనిషి ఉంటారా అమ్మతో? ఇలా చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్, అంటే అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, ఆమెను కొడుతూ, ఆమె మీద చీటింగ్ చేస్తూ, మళ్ళీ అంతా బ్లేమ్ ఆమె మీదే చేస్తూ, అసలు ఇలాంటి పర్సన్ ఒక ఫాదర్ గా ఎలా ఉంటారు? ఇప్పుడు ఆ బేబీ వరల్డ్ లోకి వస్తే ఎనీ బేబీ డిజర్వ్స్ లైక్ అ గుడ్ మదర్, గుడ్ ఫాదర్. ఇప్పుడు ఒక ఫాదర్ లేకుండా ఓకే పెంచాలన్నా ఆమె సింగిల్ మదర్ గా ఎంత ఇవ్వగలదు? అంటే ఆమె వర్కే చూసుకుంటుందా, బేబీనే చూసుకుంటుందా? అసలు ఒక బేబీని కేర్ చేయాలంటే ఎంత ఫస్ట్ 5 ఇయర్స్ ఎంత డిఫికల్ట్, అంటే ఎంత టైం ఇవ్వాలి వాళ్ళకి, ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. ఆ 5 ఇయర్స్ ఆమె ఏం చేయకుండా బేబీని చూసుకోలేదు. సో ఎలా? సో అవన్నీ ఆమె ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటండి, కిడ్స్ కావాలంటే మనకి ఎన్నో దారులు ఉన్నాయి. కానీ ఏంటంటే ఫస్ట్ కిడ్స్ కి ముందు మ్యారేజ్ బాగుండాలి, రిలేషన్షిప్ బాగుండాలి. అప్పుడే కిడ్స్ వచ్చినా అది ఒక యాడ్ ఆన్ లాగా ఉంటుంది, ఒక మంచి రిలేషన్షిప్.
పాతకాలంలో ఎలా అంటే బేబీ పుట్టిన తర్వాత అంతా బాగైపోతుంది. ఈ రోజు వరకు నేను నా మెడికల్ ప్రాక్టీస్ లో ఇలాంటి చాలా మంది కపుల్స్ ని చూసాను, కానీ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి బాగవటం అయితే చూడలేదు ఎవరికి. ఓకే, చాలా మంది అనుకుంటూ ఉంటారు బేబీ పుట్టాక మారతారేమోనని. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు అసలు? నేనైతే నా ప్రాక్టీస్ లో చూడలేదండి. నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లో అయితే చాలా మంది ఉమెన్ నేను ఇప్పుడు బేబీ పుట్టింది అందుకనే నేను డివోర్స్ తీసుకోవట్లేదు, లేకపోతే నేను ప్రెగ్నెన్సీ అయ్యాను కాబట్టి డివోర్స్ తీసుకోవట్లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత పేరెంట్స్ కూడా అంటారు ఏం లేదు, బేబీ పుట్టిన తర్వాత బేబీని చూసి అంతా మారిపోతారు అని. ఎవ్వరు మారరండి, ఎక్స్పెషలీ ఈ కాలంలో. ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు, బ్యాడ్ మోరల్స్ ఉన్నోళ్ళు సడన్ గా అయితే చేంజ్ అవ్వరు. దే డెఫినెట్లీ డు నాట్ చేంజ్ విత్ ద ఎడిషన్ ఆఫ్ అ బేబీ. ఇంకోటి ఏంటంటే మన బేబీ వచ్చిన తర్వాత ఉమెన్ చాలా బేబీ కేర్ లో ఇదైపోతే ఇంకా ఇలాంటి మెన్ ఇంకా అదే అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళదులే బేబీ ఉంది కదా, మనం ఏం చేసినా నడిచిపోతుందని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ బేబీ వచ్చిన తర్వాత ఓకే ఇది బేబీని చూసి మారటం అయితే నా ఎక్స్పీరియన్స్ లో అయితే చూడలేదు. ఈ సమస్యకి మరి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటారు? అండి, ఏ మదర్ అయినా బేబీని అంత స్ట్రెస్ లో ఇది చేసినప్పుడు బేబీస్ ఆల్సో ఆ స్ట్రెస్ ని ఫీల్ అవుతారు లోపల. బేబీస్ ఆల్సో సరిగ్గా డెవలప్ అవ్వరు చాలా మటుకి, ఎందుకంటే వాళ్ళ ఆ స్ట్రెస్ హార్మోన్ డైరెక్ట్ గా స్టమక్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఏంటంటే వాట్ వి అడ్వైస్ ఇస్ ఫస్ట్ మీరు రిలేషన్షిప్ ఫిక్స్ చేసుకోండి, తర్వాత పిల్లల్ని కనండి. కరెక్ట్. బా, నిజంగా ఇలాంటి స్టోరీస్ ఎన్నెన్ని ఉన్నాయో అనిపిస్తుందండి. అవును మాధురి గారు, మీకు అప్పుడప్పుడు వింటూ ఉంటారు, మాకైతే డైలీ వింటారు కదా స్టోరీస్. సో మాకు ఏంటంటే మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో ఇన్నేళ్ళు ఓవర్ 14 years సీయింగ్ పేషెంట్స్, మాకేంటంటే ఒకటి అర్థమైపోతుంది ఎలా ఉంటుంది నెక్స్ట్. అంటే ఓకే కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ ఆన్ అ జనరల్ నోట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజువలీ వెంటనే బెటర్ అవ్వరు. అండ్ ఎక్స్పెషల్లీ కిడ్ వచ్చిన తర్వాత బెటర్ అవ్వకపోతే తను ఇంకా స్టక్ అయిపోతుంది బాగా అసలు. ఓకే, సో మరి విన్నారు కదా అండి, మీ సమస్యకి సొల్యూషన్ అయితే డాక్టర్ గారు చెప్పారు. అలా చాలా మంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ సమస్యని బ్రీఫ్ గా మా మెయిల్ కి మీరు జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది, drspandana p@gmail.com. సో డాక్టర్ గారు మీ క్వశ్చన్స్ కి చక్కగా మీకున్న సమస్యకి సొల్యూషన్స్ తెలియజేస్తారు. అండ్ మీ పేరు మీ డీటెయిల్స్ ఏమి చెప్పకుండానే మీకు ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉంటాము. డెఫినెట్ గా వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ విధంగానే ఒక రిలీఫ్ ని పొందుతారనమాట డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనల ద్వారా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై బై.